వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్లో భాగంగా పాలిటీకి సంబంధించి 10 ఎంసీక్యూస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మనకి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్, ద లా స్పెసిఫైస్ దట్ ఏ నామినేటెడ్ లెజిస్లేచర్ కెనాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ within 6 months of being appointed to the House. Option 2, the law does not provide any time frame within which the presiding officer has to decide a defection case. సో ఆప్షన్ 1 ఏమి ఇచ్చారంటే, మనకి నార్మల్గా పొలిటికల్ పార్టీ నుంచి మెంబర్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది, లేదంటే ఇండిపెండెంట్గా నిలబడి ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. అది కాకపోతే కొంతమంది సభ్యుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 కండిషన్స్లో సభ్యులు అనేవాళ్ళు కొన్నిసార్లు డిఫెక్షన్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇందులో నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వితిన్ 6 మంత్స్లో, అంటే ఎలక్షన్ అయిన వితిన్ 6 మంత్స్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పొలిటికల్ పార్టీలోకి చేరితే వాళ్ళ యొక్క సభ్యత్వానికి ఎటువంటి ఆటంకం కూడా కలదు. అలా కాకుండా 6 మంత్స్ తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. సో దట్ ఆప్షన్ 1 ఏమి ఇచ్చారు, the law specifies that a nominated legislature cannot join any political party within 6 months of being appointed to the House. ఇది తప్పు అవుతుంది కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్, the law does not provide any time frame within which the presiding officer has to decide a defection case. Of course ఇది సరైనటువంటి సమాధానం. సో ఎటువంటి టైం ఫ్రేమ్ కూడా మనకి ఇందులో ఇవ్వలేదు. సో ఇది మాత్రమే కాకుండా ఇందులో సపరేట్గా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇందులో ఏ ఏ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ క్వశ్చన్స్ అడగాలంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఆల్సో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అటార్నీ జనరల్కి సంబంధించి క్వశ్చన్. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ద ఓన్లీ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హూ ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ పార్లమెంట్ ఇండియా. సో ఇక్కడ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్స్ హిజ్ రిసిగ్నేషన్ వెన్ ద గవర్నమెంట్ విచ్ అపాయింటెడ్ హిమ్ రిజైన్స్. సరైన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆయన ఎవరైతే ఉంటారో ఆయన పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మీటింగ్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అదనంగా సమాచారం ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సో దట్ ఆప్షన్ 1 అనేది తప్పు అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూస్తే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్స్ హిజ్ రెసిగ్నేషన్ విత్ ద గవర్నమెంట్ విచ్ అపాయింటెడ్ హిమ్ రిజైన్. సో ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ రిజైన్ చేసినప్పుడు కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మ్యాండేటరీ కాదు అనేసి గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు. సో దట్ ఆప్షన్ 2 అనేది కూడా తప్పు అవుతుంది. సో నెయిదర్ 1 నాట్ 2 అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, అట్ ద నేషనల్ లెవెల్ విచ్ మినిస్ట్రీ ఈస్ ద నోడల్ ఏజెన్సీ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్, సో రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో 4 మినిస్ట్రీస్ ఇచ్చారు, ఏది సరైనటువంటి సమాధానం. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ అఫైర్స్. సో మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ రైట్స్, ఎన్విరాన్మెంట్ అన్నారు కాబట్టి ఎక్కువగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనుకుంటాం, బట్ ఇది దానికోసం తీసుకొచ్చింది కాదు. సో మెయిన్గా ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో 2006లో ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఇది ఏ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ 5-member బాడీ. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ decides the election schedule for the conduct of both general elections and by-elections. Election Commission resolves the disputes relating to splits, mergers of recognized political parties. సో ఏది సరైనటువంటి స్టేట్మెంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 5-member బాడీ కాదు. సో ఇట్ ఈజ్ ఏ 3-member బాడీ. 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అదేవిధంగా 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉండటం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ 3-member బాడీ. సో దట్ ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ చూడండి,
ఇఫ్ ఇన్ కేసు జనరల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్‌కి సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేయండి. సో సరైనటువంటి సమాధానం డి 3 ఓన్లీ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు స్ప్లిట్స్ అండ్ మెర్జర్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. సో ఇఫ్ ఇన్ కేస్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్‌లో ఏవైనా స్ప్లిట్ అవ్వచ్చు, మెర్జర్స్‌కి సంబంధించి ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసేటటువంటి పవర్స్ ఎవరికి ఉంటాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏది కరెక్ట్ అని అడిగారు. ఆప్షన్ 1, N. Gopalaswamy Iyengar committee suggested that a minister and a secretary be designated solely for pursuing the subject of administrative reform and promoting it. Option 2, in 1970, the Department of Personnel was constituted on the recommendations of Administrative Reforms Commission 1966 and this was placed under the Prime Minister's charge. So correct answer ఏంటో గెస్ చేద్దాం. సో N. Gopalaswamy Iyengar committee is mainly associated with the reorganization of the Central Secretariat and also other administrative reforms. So however, his recommendations focused on reducing the number of departments and also moving coordination between the ministries. So he did not specifically suggest that designation of minister and a secretary to pursue administrative reform. So that option 1ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇన్ 1970 డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఏదైతే ఏర్పడిందో అది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్ ఆధారంగా 1970లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎవరు చార్జ్ తీసుకుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉండటం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 71st Constitutional Amendment Act 1992 amends the 8th schedule to the constitution to include which of the following languages? So Konkani, Manipuri, Nepali, Maithili. So మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అయితే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 8th షెడ్యూల్లో ఏ భాషల్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది గెస్ చేయమని అడిగారు. 8th షెడ్యూల్కి సంబంధించి మనకి 71st అదేవిధంగా 92nd, 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నాయి. సో మెయిన్గా 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మైథిలి అనే లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. సో దట్ ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేయండి మనం. సో ఈజీగా ఆన్సర్ వస్తుంది 1, 2, 3. సో కొంకణి, మణిపూరి, నేపాలి అనే లాంగ్వేజెస్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, ఇప్పటికీ ఎన్ని లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే రాజస్థానీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో అనేది కామెంట్ చేయండి. రాజస్థానీ అండ్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023? సో ప్రజెంట్ ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది? 1, 2, 3, 4. సో ఇప్పటి వరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ని కాన్స్టిట్యూట్ చేశారు అంటే 4 డీలిమిటేషన్ కమిషన్స్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒకటి 1952, 1963, 1973 అండ్ ఆల్సో 2002లో డీలిమిటేషన్ కమిషన్స్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో దట్ ఆప్షన్ డి 4 అనేది సరైనటువంటి సమాధానం. సో ఇది మాత్రమే కాకుండా ఈ డీలిమిటేషన్ కమిషన్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఇవి ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జ్యుడిషియరీలో క్వశ్చన్ చేయొచ్చా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ కమిషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నారు అంటే కేవలం దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ చేశారు, ఎవరు దీన్ని ఏర్పాటు చేస్తారు, ఇవి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎలా ఉంటాయి, ఇటువంటివన్నీ దీంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ, ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. Interstate migration is a state subject under the state list. Interstate quarantine is a union subject under the union list. Corporation tax is a state subject under the state list. So that ఇక్కడ మనకు అన్నీ కూడా ఇంటర్స్టేట్కి సంబంధించినవి ఇచ్చారు. ఇందులో ఇంటర్స్టేట్కి సంబంధించినవన్నీ కూడా యూనియన్ లిస్ట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐజిఎస్టీ తీసుకోండి.
ఇంటర్ స్టేట్‌కి సంబంధించినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇంటర్ స్టేట్ అనేది మనకి ఇప్పుడు స్టేట్ లిస్టు, స్టేట్ సబ్జెక్ట్ అన్నారంటే దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయండి. సో ఇది తప్పవుతుంది. ఇది తప్పవుతుంది. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ అనేది యూనియన్ సబ్జెక్ట్ అని ఇచ్చాడు. అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో దట్ ఇది కూడా ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో కొన్నిసార్లు మనకి క్వెషన్ అనేది పూర్తిగా అర్థం కాకపోవచ్చు గానీ, కామన్ సెన్స్‌ని వినియోగిస్తూ ఆన్సర్ చేస్తే ఈజీగా గెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎథిక్స్ కమిటీ ఇన్ ద లోక్‌సభ ఆర్ కరెక్ట్? సో రీసెంట్‌గా ఎథిక్స్ కమిటీ అనేది 2024, 23లో ఎథిక్స్ కమిటీ చాలా ఎక్కువగా న్యూస్‌లో ఉంది కాబట్టి 2024లో దీని గురించి అడగడం జరిగింది. ఆప్షన్ 1 ఇనీషియల్లీ ఇట్ వాస్ అన్ అడాక్ కమిటీ. సో అడాక్ కమిటీ అంటే టెంపరరీ కమిటీగా ఉండేది. సో ఆప్షన్ 2 ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్‌సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్ రిలేటింగ్ టు అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్‌సభ. ఆప్షన్ 3 దిస్ కమిటీ కెనాట్ టేక్ అప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ సబ్ జుడిస్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇనీషియల్‌గా ఇది ఒక అడాక్ కమిటీగానే ఉండడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇది సరైన స్టేట్మెంట్. అండ్ ఆల్సో కేవలం లోక్‌సభకు సంబంధించినటువంటి మెంబర్స్ మాత్రమే కంప్లెయింట్స్ రైజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో దట్ ఈవెన్ ఎథిక్స్ కమిటీకి సుమోటో పవర్స్ కూడా ఉంటాయి. సో దట్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేయండి. సో జస్ట్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ మనకు వస్తుంది 1 and 3 ఓన్లీ అనేది. సో దిస్ కమిటీ కెనాట్ టేక్ అప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ సబ్ జుడిస్. ఇఫ్ ఇన్ కేస్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్‌లో ఏవైనా అంశాలు ఉన్నాయంటే వాటిని ఎథిక్స్ కమిటీ తీసుకోకూడదు. సో దట్ ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వెషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని అడిగారు. ఆప్షన్ 1 ఇట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హూ రికగ్నైజెస్ అండ్ డిక్లేర్స్ ఎనీ కమ్యూనిటీ ఆఫ్ ద స్టేట్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్. ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఈ స్టేట్ నీడ్ నాట్ బి సో ఇన్ అనదర్ స్టేట్. ఆఫ్ కోర్స్ ఇది నిన్న డిస్కస్ చేసుకున్నా. సో ప్రెసిడెంటు రికగ్నైజ్ అండ్ డిక్లరేషన్ చేస్తారు. హౌఎవర్ గవర్నర్ యొక్క కన్సల్టేషన్ అనేది అవసరం ఉంటుంది. సో దట్ ఆప్షన్ 1 ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టేట్లో ఎస్టీ కమ్యూనిటీగా గుర్తించబడి ఇంకొక స్టేట్లో ఎస్టీ కమ్యూనిటీగా గుర్తించబడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆప్షన్ 2 అనేది సరైన స్టేట్మెంట్. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద ఫైనాన్స్ బిల్ అండ్ మనీ బిల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్. సో ఫైనాన్స్ బిల్లు మనీ బిల్కి సంబంధించి. సో మనకి ఫైనాన్షియల్ బిల్ అనేది ఆర్టికల్ 117, మనీ బిల్ అనేది ఆర్టికల్ 110కి సంబంధించింది. సో ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడిగారు. సో వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద ఫైనాన్షియల్ బిల్ టు ద రాజ్యసభ ఇట్ కెన్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్. ఆప్షన్ 2 వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద మనీ బిల్ టు ద రాజ్యసభ ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్, ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్. ఆప్షన్ 3 in the case of disagreement between the Lok Sabha and the Rajya Sabha, there is no joint sitting for the money bill, but a joint sitting becomes necessary for the financial bill. So select the correct answer. సో జస్ట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంటాయి, దాన్ని ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఫైనాన్స్ బిల్కి సంబంధించి జాయింట్ సిట్టింగ్ అనేది కండక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ బికమ్స్ నెసరీ అనేది కాదు. సో దట్ ఆప్షన్ 3 అనేది తప్పు అవుతుంది. సో ఆప్షన్ 1 చూడండి, ఫైనాన్స్ బిల్కి సంబంధించి లోక్సభ రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేసినప్పుడు అది అమెండ్ చేయొచ్చు అండ్ ఆల్సో రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో దట్ రాజ్యసభకి మంచిగానే పవర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 అనేది రైట్. ఇఫ్ ఇన్ కేస్ అదే మనీ బిల్ అయితే ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది, అమెండ్మెంట్స్ చేయకూడదు, రిజెక్ట్ కూడా చేయకూడదు. అది సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో 1 and 2 అనేది సరైనది, ఆప్షన్ 3 అనేది తప్పు. సో దట్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ. సో రాజ్యాంగం యొక్క చీఫ్ పర్పస్ ఏంటి అనేది ఇచ్చారు. సో ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ నెసరీ లాస్, ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఏ గవర్నమెంట్, ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ సెక్యూర్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి సంబంధించి బెస్ట్ డెఫినేషన్ ఏంటి అనేసి ఈవెన్ మనకి 2018, 2020, 2022 ఆ టైంలో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ ఏంటంటే ఇట్ డిఫైన్స్ ద లిమిట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో ఇటువంటి క్వశ్చన్సే రిపీటెడ్గా అడగడం జరుగుతుంది కాబట్టి పీవైక్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ తెలుస్తుంది. సో నాట్ ఓన్లీ ఇన్ యూపీఎస్సీ, ఈవెన్ మనకి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ టు ఓవర్కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫస్ట్ 42nd, 44th, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
సో, సరైన స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో, రేపటి క్లాస్‌లో ఇంకొక 10 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.